కరీంనగర్ లో రామ్నగర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బస చేశారు. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసి హాస్టల్లోనే నిద్రించారు. కొంతమంది విద్యార్థులకు బ్లాంకెట్స్ లేవని తెలిసి సొంత డబ్బులతో 150 మంది విద్యార్థులకు బ్లాంకెట్స్, నోట్బుక్స్, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. కొత్త మెనూ ప్రకారం భోజనం వస్తుందా లేదా అని ఆరా తీశారు. ఏ విధంగా విద్యార్థులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారో తెలుసుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా పెరిగిన మెస్ ఛార్జీల దాని ప్రకారం విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పౌష్టికమైన ఆహారం, బాయిల్డ్ ఎగ్తో పాటు చికెన్తో పాటు నెలకు ఒకసారి మటన్ ఇవన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులలో అదేవిధంగా కొంతమందికి బ్లాంకెట్లు లేని పరిస్థితి ఉన్నది. అప్పటికప్పుడే ఉన్న ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో దాదాపు 150 మందికి అందరికీ కూడా మరి బ్లాంకెట్లు తెప్పించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు నోట్బుక్స్ కానీ అప్పుడప్పుడు దగ్గరే ఉన్నటువంటి గ్రౌండ్కు, మార్కెట్ గ్రౌండ్కు క్రికెట్ ఆడతాం సార్ అని చెప్తే క్రికెట్ కిట్లు కానీ ఇవన్నీ కూడా మా వంతు బాధ్యతగా ఎక్కడికి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరి ఇంకా రావాల్సినటువంటి ఇంకేమైనా ఒక సదుపాయాలు వాళ్ళకు కొంచెం రూమ్స్ కొంత కంజెస్టెడ్గా ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా మా సంక్షేమ శాఖ మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారితో మాట్లాడి తప్పకుండా ఇంకా పైన కొంత రేకుల షెడ్ ఎక్స్పెన్షన్ చేసి మరి వాళ్ళకి ఇంకొక 50 మందికి వసతి కల్పించే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.